రూపాయలు, మీకు ఇద్దరు కలిసి వస్తేనే ఇవ్వడం మాత్రం ఉంటాయి 100 రూపాయలు. మీరైతే ఉద్యోగం చేస్తారు కాబట్టి ఇక్కడ 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 కస్టమర్కి సిగ్నేచర్స్ చేస్తారు, ఇక్కడ మీ ఫోటోస్ అనిపిస్తారు, మీరు ఏ డేట్ నాడు అకౌంట్ ఓపెన్ చేస్తారో డేట్ రాస్తారు. నేను వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ నామినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నామినేషన్ అంటే మీరు అకౌంట్కి ఒకటి నామినేట్ చేయాలి. సపోజ్ అనుకోరాని పరిస్థితుల్లో జరగడానికి ఏదైనా మనం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నాకు అకౌంట్ ఉంది, నాకు ఏదైనా జరగడానికి జరిగింది, నా అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఈ బ్యాంక్ అనేది ఎవరికి ఇవ్వాలి? ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఇవ్వాలి? అది ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు నేను ఇలాంటి ఫ్యామిలీ ఎవరు ఉంటారు? నాకు మా ఫాదర్ అంటే నచ్చదు, నేను ఎవరికి చేయాలి? అది మీరే డిసైడ్ చేస్తాను. నాకు మా మదర్ కూడా నచ్చదు. బ్యాంక్ ఎప్పుడు డిసైడ్ చేయడానికి లేదు. కాబట్టి అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే నాకు ఎంత రాసుకుంటుంది. ఇక్కడ మనం నామినేట్ చేయాలి. మన మదర్కి ఇవ్వాలా, ఫాదర్కి ఇవ్వాలా. మనకి ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మన అకౌంట్ ఉన్న ప్రతి పైసా దగ్గర నుండి ప్రతి బెనిఫిట్ ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ మనం రాస్తాం. మదర్ అయితే మదర్ అని రాస్తాం, ఫాదర్ అయితే ఫాదర్, రిలేటివ్ అయితే ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, మన ఎవరైనా నామినేట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏది రాస్తారు. ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. కేవైసీ అంటే తెలుసు. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. ఇప్పుడు ప్రతి మనిషికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి ఏదో ఒకటి ఉంటాయి కదా. దాంట్లో మన వివరాలు ఉంటాయి. మన పేరు, ఫాదర్ నేమ్, అడ్రస్, మన ఆధార్ ఐడి నెంబర్ ఏంటి, పాన్ కార్డు నెంబర్ ఏంటి, వాటిని కేవైసీ అంటారు. ఎవరి ఆధార్ కార్డు జిరాక్స్, ఎవరి పాన్ కార్డు జిరాక్స్ వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళని సైన్ చేసి దీనికి పిన్ చేసి ఇస్తే 1 డే తర్వాత రండి అకౌంట్ ఇస్తామని చెప్తారు. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. సిస్టంలో ఎంటర్ చేస్తారు. ఒక అకౌంట్ నెంబర్ అలా ఉంటుంది ప్రతి మనిషి.